4-5 వచనాలు ఒకరు చదవండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. నాకు 20 నిమిషాల సమయం ఉంది. నేను 12:45కు ముగించాలి. 40కే 5 నిమిషాలు పొడిగిస్తున్నాను. దేవుడు 2024 సంవత్సరం అంతా మనలను భద్రపరిచాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. కారణం దేవుని ప్రేమ. మానవుని ఎడల దేవునికున్న ప్రేమ. మనం ఈ దినం జీవించి ఉన్నాము, ప్రభు దినములో మరొకసారి మనం పాల్గొన్నాము అంటే అది దేవుని ప్రేమ. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మానవుడు దేవుణ్ణి ప్రేమించడం లేదు. మానవుడు దేవునికి లోబడటం లేదు. మానవుడు దేవుని యందు విశ్వాసం ఉంచటలేదు. మానవునిలో ఏ మంచితనం లేకపోయినా, దేవుడు ప్రేమించడానికి ఏ అర్హత లేకపోయినా, దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. పౌలు ఈ విషయాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. దేవునిలో ఉన్న గొప్ప ఆధిక్యత ఇది. అపోస్తలుడైన పౌలు, ఆయన పౌలు కాక మునుపు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ను ప్రేమించాడు. పౌలు స్టేట్మెంట్ ఇస్తాడు, పూర్వము నేను దూషకుడును, హింసకుడను, హానికరుడను. అంటే దేవుని ప్రేమకు ఎలాంటి అర్హత లేదు. లైసెన్స్ కిల్లర్ సౌలు. దేవుని నమ్మిన వారిని దూషిస్తూ, హింసిస్తూ, హాని చేస్తూ ఉన్నా దేవుడు దర్శించాడు, రక్షించాడు, విమోచించాడు, తన పనికి వాడుకుంటున్నాడు. అలాగనే మనల్ని కూడా దేవుని ప్రేమకు ఎలాంటి అర్హత లేకపోయినా దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలా చూపించాడు అంటే మన కొరకు తన ప్రాణం పెట్టాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఏమండి, మనలను ప్రేమించుచు, ఇది ఫ్యూచర్ టెన్స్. ఇది ప్రేమిస్తాడు కాదు, ప్రేమించాడు కాదు, ప్రేమించుచు. ఆయన ప్రేమ ఎలా చూపించాడు అంటే తన రక్తము వలన మన పాపము నుండి మనలను విమోచించాడు, రక్షించాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, ఆయన కాపాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. రెండవది, 2వ తెస్సలోనికయ సంఘానికి రాసిన తెస్సలోనికయ సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
13వ వచనం, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు పౌలు. ఎందుకు అంటే మీరు ప్రభువు వలన ప్రేమింపబడిన వారు అంట. ప్రభు వలన ప్రేమింపబడమే కాదు కానీ ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తూ ఉంది. ఒక రెఫరెన్స్ ఉంది కదా, మీరు కుడికైనను ఎడమకైనను తిరిగిన ఎడల మీరు దీనిలో నడువుడి అని మీ దేవుని వాక్యము లేక ఒక మెల్లని స్వరము మీకు వినబడుతుంది అని. దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి మనలను పరిశుద్ధపరుస్తూ ఉంది. ఒకవేళ దేవుని ఆత్మకు లోబడకపోతే దేవుని ఆత్మను మనం ఏమి చేస్తామంటే ఆర్పిన వారము అవుతాము. 5వ అధ్యాయం, 1 తెస్సలోనికైకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఆత్మను ఆర్పకుడి. చాలు ఆత్మను ఆర్పకుడి, ఒకే ఒక వచనం. మనము దేవుని వాక్యము మనల్ని బోధిస్తున్నా దేవుని వాక్యానికి మనం లోబడకపోతే, దేవుని ఆత్మ మనలను హెచ్చరిస్తున్నా దేవుని ఆత్మకు లోబడకపోతే మనం ఏమి చేసిన వారం అవుతామంటే దేవుని ఆత్మను ఆర్పిన వారము అవుతాము. దేవుని ఆత్మ ఆర్పితే రెండోసారి దేవుని ఆత్మ మన హృదయములో పనిచేయదు. దేవుని ఆత్మ మనకు దూరం అవుతుంది. మన ఆత్మకు మనం ఎంత ట్రైనింగ్ ఇస్తే అంత బాగా మన హృదయంలో పనిచేస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ వలన మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను, మన బాధ్యత కూడా ఉంది. మీరు సత్యమును నమ్ముట వలన ఏం జరుగుద్ది అంటే రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఆది నుండి, ఎప్పుడు ఆది అంటే ఎప్పుడు? దేవుడు ఈ భూమి పునాదులు వేయబడక మునుపే మనలను ఎరిగినవాడు, అప్పుడే మనలను ఏర్పరచుకున్నాడు, అప్పుడే మనలను ఎరిగినాడు. చూడండి, రోమాపత్రికలో రాస్తాడు పౌలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 8:30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచాను. ప్రతీది పాస్ట్ టెన్స్. ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచాను. కాబట్టి దేవుడు మనలను ముందుగా ఎరిగినాడు. చూద్దాం, 1 తెస్సలోనికైకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను.
ఏమండి, ఎందుకు దేవుడు మనలను ప్రేమించాడు, ఎందుకు దేవుడు మనలను భద్రపరిచాడు, ఎందుకు దేవుడు మనలను పిలిచాడు అంటే తన రాజ్యమునకు మహిమకును మనలను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా నడుచుకొనవలెనని. మనం నడుచుకోవాలి. ఇప్పుడు పౌలు రాస్తూ ఉంటున్నాడు, దేవుని రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలుచుచున్న వానికి తగినట్లుగా, దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని. సంఘము దేవునికి మహిమార్థంగా నడుచుకోవాలి. దేవుని రాజ్యమునకు, దేవుని మహిమకు తగినట్లుగా నడుచుకోవాలి. అలా నడుచుకోవడానికే దేవుడు మనలను పిలిచాడు. పరలోక పౌరులుగా మనలను చేయడానికి దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్య నివాసులుగా చేయడానికి దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. మహిమ అంటే ఎలాంటిది వర్ణించగలమా? ఊరికే మహిమ అనే పదాలు వాడతాం, కానీ దానికి అర్థమేంటో మనకు అర్థమైందా? ఏమండి, నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉన్నది. ఆమె అనేకమైన హాస్పిటల్స్ తిరిగింది, డబ్బంతా ఖర్చు అయింది, ఎక్కడెక్కడో పోయింది. 12 సంవత్సరాల నుంచి ఆమె వ్యాధి నివారణ కాలే. అయితే కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచింది. ఏమని? ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నాకు స్వస్థత వస్తుంది అన్నది. అని సీక్రెట్గా పోయి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. యేసు ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడు, నా మహిమ ఎవరికో పోయింది. దేవుని మహిమ మనలోనికి వస్తే మన జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలి. అదే సూచన, ఒక మార్పు రావాలి. 12 సంవత్సరాలు ఎక్కడ తిరిగినా, ఏమి చేసినా రక్తస్రావము కట్టుకోలేదు, కానీ దేవుని మహిమ ఆమెలోనికి వెళ్ళింది. ఆమె స్వస్థ చిత్తురాలైంది. దేవుని మహిమలోకి పోవడానికి కారణం ఆమె విశ్వాసం ఉంచింది. ఎంత విశ్వాసం ఉంచిందంటే, ఎక్కడ నివారణ కాని వ్యాధి యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే. అలాగనే నీవు కూడా, నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుని రక్షణ వస్తుంది అని మనము అలాంటి విశ్వాసములోనికి వెళితే దేవుని మహిమ ఏంటో, దేవుని ప్రేమ ఏంటో, దేవుని యొక్క స్వభావం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి అర్థము చేసుకోలేనంత వరకు దేవుని మహిమను మనం పొందలేము. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరుచుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అంటే తన రాజ్యమునకు, తన మహిమకు మనలను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని. ఏమండి, దేవునికి మహిమార్థంగా మనం నడుచుకోవాలంటే ఎలా నడుచుకోగలం? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన పిల్లలు ఏడాడతారు? వీధులలో, రోడ్ల మీద ఆడతారు కదా. కొంతమంది పిల్లల్ని రానిరేమో, కొంతమంది పిల్లలు ఎక్కువ శాతం రోడ్ల మీద ఆడతారు. ఏం ఆటలాడతారు? గోళీలాట, చిల్లకోడు, ఇట్లాంటి ఆటలు. అయితే కలెక్టర్ పిల్లలు ఏడాడతారండి? ఇంట్లో కూర్చొని కంప్యూటర్ దగ్గర ఆడుకుంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లలు ఇంట్లో కూర్చొని ఆడతారు. దేవునికి మహిమకు తగినట్లుగా మనము నడుచుకోవాలి అంటే, దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా మన నడవడిక పరిశుద్ధమైనదిగా ఉండాలి.
దేవుని మహిమ పొందినవారు దేవుని మహిమకు నడుచుకోవాలి అంటే మన ఆలోచనలో ప్రత్యేకత ఉండాలి, మన స్వభావములో ప్రత్యేకత ఉండాలి, మన చూపులో ప్రత్యేకత ఉండాలి, మన ఆలోచనలో ప్రత్యేకత ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు, అందుకే దేవుడు మనల్ని రక్షించాడు, విమోచించాడు. ఏమండి, పోయినసారి చెప్పాను, సంఘాన్ని ఎందుకు దేవుడు భూమి మీద ఉంచాడు అంటే సంఘము దేవుణ్ణి చూపించాలి లోకానికి. సంఘము దేవుడు ఇలా ఉంటాడు అని మన ప్రవర్తన ద్వారా లోకం తెలుసుకోవాలి. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు, తన రాజ్యానికి తన మహిమకు మనలను పిలిచాడు. మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం డౌట్ పడడానికి వీలు లేదు. ఈయన దేవుడో కాదో, ఈయన చెప్పింది చేస్తాడో లేదో, ఈయన ఏమి చేస్తాడో ఏమో అర్థం కాదు, మనం అల్లాడుతూ ఏమి చేస్తున్నా ఈయనకేం పట్టించుకోడు, ఏమండి అని డౌట్ పడడానికి ఈయన అపనమ్మకస్తుడు కాదు. నేను నెలలో ఒక ఆదివారం తిరుపతికి వెళ్తాను. తిరుపతిలో ఒక కుటుంబం ఉంది, ఆచార్యులు, బంగారు పని చేసేవాళ్ళు. వాళ్ళు దరిదాపు వాళ్ళ కుటుంబం 25 మంది ఉంటారు. 25 మంది సంఘానికి వస్తారు. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మారు. వాళ్ళల్లో ఒక ఆమె ఏడిసి ప్రార్థన ఆరాధిస్తుంది. ఆమె ఆరాధిస్తే ఇప్పుడే పైనుంచి కిందకు వచ్చిందేమో ఈమె అని అనుకుంటారు ఆ ఆరాధన వినేవాళ్ళు. వారు ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు పడుతుంటున్నారు. వాళ్ళ భర్త అంటాడు, యేసు ప్రభువు ఏమి చేయడు, మనం వదిలేసి వెంకటేశ్వర్ల స్వామిని నమ్ముదాము అంటాడు. వాళ్ళకి ఎంత వాక్యము చెప్పినా ఏమి చేసినా వారిని ఆదరించలేకపోతున్నాం. ఒకసారి అన్నారు వాళ్ళు, అన్నా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఇంట్లోంచి వచ్చేటప్పుడు ఏం కనపడదు. ఇంట్లోంచి వెళితే ఆ దారబంధం పైన ఒక పెద్ద వెంకటేశ్వర్ల బొమ్మ, వాళ్ళ భారీ బొమ్మ అన్నీ పెట్టి ఉంటారు. పెద్దది, ఆ వార్చి పెట్టి ఉంది కదా, ఆడ పెరేమాలాగా అంత పెద్దది. నేను చెప్పాను, నువ్వు ఏడిసి ఆరాధిస్తావు కానీ, నువ్వు ప్రార్థిస్తావు కానీ, చర్చికి వస్తావని దేవుని మీద నమ్మకము లేదు, విశ్వాసము లేదు. విశ్వాసం ఉంటే అవి ఎందుకు నీకు? అందుకని నీ జీవితంలో కార్యం జరగడం లేదు. ఈయన మీద నీకు నమ్మకం లేదు. ఇక్కడ అంటాడు పౌలు గారు, రాస్తారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు, తన రాజ్యమునకు తన మహిమునకు పిలిచాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వం ఎలా రుజువుపరుచుకుంటాడు అంటే, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనేకమైన పరిస్థితులు నీకు అనానుకూలంగానే ఉంటుంది. వాటి నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. అండి, అది మనం నమ్మలేము. ఒక చిన్న సమస్య వస్తే తల్లడిల్లిపోతాం. ఒక చిన్న సమస్య వస్తే ఇంకేమి దేవుళ్ళే అని మనం దేవుని యందు అవిశ్వాసం ఉంచుతాం. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. గద్దంట తన పిల్లల్ని పెంచేటప్పుడు గూడు చెరిపేస్తుందంట. ఒక వయసు వచ్చిన తర్వాత గూడు చెరిపేసిన తర్వాత ఆ గూట్లోంచి పిల్లలు కింద పడబోయే సమయానికి గద్ద స్పీడ్లో కిందకు వచ్చి తన వీపు మీద ఎక్కించుకొని వాటిని రక్షిస్తుందంట. మళ్ళా పిల్లల్ని పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుందంట. అక్కడి నుంచి కిందకి గద్ద పిల్ల పడిపోతుందా లేదా అని చూస్తూ ఒకవేళ పడిపోయే స్థితిలో ఉంటే
మళ్ళా వచ్చి రక్షిస్తుందంట. ఎందుకు అంటే నేర్చుకోవాలి. మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. అది అనుభవించి నేర్చుకున్న భక్తులు పాత నిబంధనలో రుజువు చేశారు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తే రోజుకు ఏముందంట వాళ్ళకి? సింహాల గుహ ఉంది. సింహాల అది తెలుసు దానియేలుకి. నేను 3 ప్రార్థన చేస్తే నన్ను సింహాల గుహలో వేస్తారు అని తెలుసు దానియేలుకి. రాజు సంతకం చేశాడు, సీలేశాడు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడు ఎక్కడ రక్షించుండాలి? ఫస్ట్ సింహాల గుహలోనికి పోకుండా రక్షించుండాలి. సింహాల గుహలోనికి పోవుట దేవుని చిత్తము, అక్కడ రక్షించుట దేవుని చిత్తం. సింహాల గుహలో పడి భయపడిపోయి అక్కడ రక్షించేదానికన్నా సింహాల గుహలోనికి పోనీయకుండానే రక్షించవచ్చుగా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో పడాలి. దేవుని మహిమ అర్థం కావాలి. ఏమండి, ఆ అగ్నిగుండములో పడకపోతే ఆ దేవుని మహిమ అర్థం కాదు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను గుండములో పడేశారు. ఆ మహిమ ఏంటో రాజు చూశాడు. ఆ మహిమ ఇప్పుడు రాజు అంటున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు. అది మహిమ. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరుచుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? దేవుడు ఎందుకు ఒక సంఘాన్ని మనలో ఉంచాడు అంటే, మనం ఉచితంగా పరలోక పౌరులం కావడానికి, ఉచితంగా దేవుని పోలికలోనికి రావడానికి, ఉచితంగా దేవుని రాజ్యమునకు వారసులము కావడానికి. ఇలాంటి అనుభవముతో, ఇలాంటి విశ్వాసముతో మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకోవాలి. 2024 సంవత్సరం నీ జీవితం ఎలా ఉన్నదో దేవుని ఎదుట పరీక్షించుకో, పరిశోధించుకో. 2025 సంవత్సరంలో నూతన ఆలోచనలతో, నూతన స్వభావముతో, నూతన ప్రణాళికతో నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. హలో, పెద్దలు ముందుకు వచ్చినట్లయితే తాతయ్య, అంకుల్ విజయ్ కుమార్ అంకుల్ ముందుకు వచ్చి, నా జగదీష్ మమ్మీ కూడా ముందుకు రండి. రావాలి సరే, అక్కడికి పోదాం. తాతయ్య మరి సంఘాన్ని నుండి సంఘం ప్రేమించి మరి అంకుల్ కొంచెం బట్టలు ఇవ్వాలని ఆశించాం. ఇంకా రా బాబాయ్, రా.